ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి నా హృదయం అంతటితో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభువుని స్తుతించాం. మన స్తుతులపై దేవుడు ఆసీనుడిగా ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేస్తారో వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనమైనా అంతే కదండి. మన మాట ఎవరైనా శ్రద్ధగా ఆలకిస్తే ఇంకా ఏమైనా చెప్పాలనిపిస్తుంది. ఒకవేళ మనం చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే కనుక వీడికి చెప్పినా అనవసరం అనిపిస్తుంది. అందుకే మనలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. శ్రద్ధగా దేవుని మాటల కొరకు ఆసక్తితో ఎదురు చూద్దాం. ఎందుకంటే దేవుని మాట చాలా శక్తివంతమైనది. మన జీవితంలో కార్యాలు జరిగించేది దేవుని వాక్కు. ఆ వాక్కు కొరకు మనము ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడి మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మంచిది. ఈరోజు వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని మన ధ్యానాంశముగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనము. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ మాట ఒకసారి నాతో చెప్పండి. నీకు ధైర్యము కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ యొక్క అపారమైనటువంటి ప్రేమ మా ఎడల చూపించి మమ్మల్ని ఎంతగానో కాపాడి ఈ అక్టోబరు మాసము చివరి ఆదివారము వరకు కూడా సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినాన్ని అనేకులు చూడలేకపోయినప్పటికీ బలహీనులమైనటువంటి మాకు చక్కని మంచి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాం. మీరు చేసినటువంటి మేలును బట్టి నిన్ను ఆరాధించాం ప్రభువా. నిన్ను ఘనపరిచాము తండ్రి. మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటల ద్వారా ఈ స్థలము నుంచి మేము బలపరచబడి వెళ్ళడానికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభువా. నిలబడినటువంటి నేను వట్టివాడను నాయనా. మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని నా నోటి నుంచి మీ మాటలు వినిపించి ఆ మాటల ద్వారా మా అందరి ఆధ్యాత్మిక జీవితాలు సరిచేసుకోవడానికి బలపరుచుకోవడానికి తగిన సహాయమును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువా, వాక్యమును విత్తుచున్నప్పుడు అపవాది నాయన అనేక రీతులుగా ఆటంకపరుస్తూ ఉంటాడు నాయన. అపవాదిని వాడి క్రియలను లయపరచండి తండ్రి. విత్తబడుతున్నటువంటి వాక్యము మంచి నేలను పడిన విత్తనము వలె చేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించడానికి తగిన సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే
దేవుడైన యెహోవా పలుకుతున్నటువంటి మాట ఇది. యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు, నేను నీకు ధైర్యము కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానయున్నానని వారు తెలుసుకుందురు. ఆ ఇశ్రాయేలీల ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పటానికి ప్రవక్త భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట, నేను నీకు ధైర్యాన్ని కలగజేస్తాను, ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క కొమ్ము చిగురింప చేస్తాను. కొమ్ము అంటే అధికారం, వారు అధికారంలోనికి వస్తారు, నువ్వు వారి యొద్దకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడతావు, ఆ ధైర్యాన్ని ఇచ్చేది నేనే, నీకు కలగజేస్తాను అని దేవుడు ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధైర్యపరచబడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే ఏదైనా సమస్యల్లో ఉన్నవారికి, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారి యొద్దకు మనం వెళ్ళి వారికి లేనిపోని పిరికి మాటలు చెప్తే వారు ఇంకా బెంబేలు పడిపోతారు, భయపడిపోతారు, చివరికి దాని ద్వారా చాలా నష్టాన్ని కూడా పొందించుకుంటారు. ఒకవేళ అది వాస్తవానికి ప్రమాదకరం అయినప్పటికీ కూడా ఎలా ఉండాలంటే ధైర్యము చెప్పేవారుగా ఉండాలి. అలా ధైర్యం చెప్పినప్పుడు చాలామంది ఆ ఉన్నటువంటి బాధను మర్చిపోతారు. ఏదైనా బాధలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మ పర్వాలేదు, ఇటువంటి బాధ అనేక మందికి వస్తూ ఉంటుంది, ఇది సాధ్యమే, దాని ద్వారా ఇబ్బంది ఏమి కలగదు అని చెప్పినప్పుడు అప్పుడు వారు ఏమనుకుంటారంటే పర్వాలేదన్నమాట, దీని నుంచి నేను విడుదల పొందుకుంటాను, స్వస్థత పొందుకుంటాను అని ధైర్యము కలుగుతుంది. మనం చెప్పే మాటలను బట్టి ఉంటుంది. ఒకవేళ ఇటువంటి బాధ వచ్చిన వారు చాలా నష్టపోతారు, లేక బ్రతికిన వారు లేరని ఎవరినైనా భయపెట్టామనుకోండి, వారిలో ఇంకా భయం పెరిగిపోయి చాలా ఇబ్బందుల పాలు అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనుషులు ధైర్యము చెబితేనే మనం చక్కగా ధైర్యంగా ఉండగలిగితే, మరి దేవుడు మనల్ని ధైర్యం చెప్తే ఎంత బాగుంటుంది చెప్పండి. దేవుడు మనల్ని ధైర్యపరిస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ అంటున్నాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో, నీకు ధైర్యము కలగజేసేదను. ఈ దినము ఎవరైతే జీవితములో అనేకమైన ఇబ్బందులతో, అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో దేవుడు తెలియచేస్తున్నటువంటి చక్కని వాగ్దాన సంబంధమైనటువంటి మాట ఇది. నేను నీకు ధైర్యము కలగజేసేదను. ఈ మాట ఎందుకని పలుకుతున్నారంటే, పిరికితనముతో చాలామంది చాలా నష్టపోతున్నారండి. పిరికితనం వల్ల, ధైర్యము లేకపోవడం వల్ల. ఒక విషయం మనందరికీ తెలుసు, కరోనా దినాల్లో చాలామంది, ఎక్కువ శాతం మంది భయము చేతే చనిపోయారు. భయం చేతే ఎక్కువ మంది, ఎవరైతే ఆందోళన పడిపోతారో, ఎవరైతే భయపడిపోతారో వారు ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది కరోనా వచ్చిన వారు కూడా ధైర్యంగా ఉన్నటువంటి వారు నిలబడగలిగారు. ధైర్యము చాలా ప్రాముఖ్యమైన సంగతి. అయితే ఈ దినము ఒకవేళ ఏదైనా వ్యాధి చేత కానీ, ఏదైనా అప్పుల బాధ చేత కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ, భర్త మాట వినకో, బిడ్డల మాట వినకో, లేకపోతే ఎవరైనా వేధిస్తున్నారనో భయము చేత నువ్వు బాధపడుతున్నావేమో, లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చుకుంటున్నావేమో, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ధైర్యము కలగజేసేదను. ధైర్యము కలగజేస్తే గనక ఇక వేటికి లెక్క చేసేవారుగా ఉండరు. అది దేనికి భయపడరు. చాలామంది పొలంలో లేక చెరువుల్లో నష్టం వచ్చిందనో, అప్పులైపోయారనో, రకరకాలుగా పురుగు మందులు తాగి సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు ఎందుకని? వారు బ్రతికి ఆ అప్పులు తీర్చుకునే ధైర్యము లేక. ఒకవేళ దేవుడే ధైర్యపరిస్తే గనక వారు ఎలా ఉంటారంటే, అయ్యో ఈ అప్పులు నన్ను ఏం చేస్తాయి, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, ఇవాళ పంట పోయింది రేపు ఎక్కువ పండించవచ్చు, ఇవాళ చెరువులు పోయినాయి
రేపొద్దున ఎక్కువ దిగుబడి రావచ్చు, ఈ అప్పులకు భయపడాల్సిన పని ఏంటి అని ధైర్యముగా ఉండగలుగుతారు. అలా ధైర్యపరచబడాలంటే ధైర్యం ఇచ్చేవాడు దేవుడే, మనల్ని ధైర్యపరచువాడు దేవుడే. అంటున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు ధైర్యము కలగజేసేదను. పిల్లరా, దేవుడు ధైర్యము కలగజేస్తే గనక ఎన్ని బాధలు వచ్చినా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మన లోకంలో చూస్తూ ఉన్నాం, కొన్ని కుటుంబాల్లోనే చిన్న చిన్న సమస్యలు వచ్చి ఆ సమస్యలు తట్టుకోలేక పిరికితనంతో ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతోమంది, తెల్లవారితే ఎంతోమంది మనం చూస్తున్నాం. అప్పులు పెరిగిపోయినాయనో, లేకపోతే గేములాడి గేముల్లో పోగొట్టుకున్నారనో, లేకపోతే మద్యము తాగి దాని ద్వారా ఉన్నదంతా వ్యయం చేసుకుని సమాధానం చెప్పుకోలేక కొంతమంది, లేక ఇంకా రకరకాలుగా పిల్లరా లేనిపోని వ్యసనాలకు, చెడు తిరుగుళ్లకు డబ్బంతా ఖర్చు పెట్టి ఆ డబ్బు ఎలా చూపించాలి ఇప్పుడని జీవితాలు పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది లోకంలో కనబడుతున్నారు. వారితోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు ధైర్యము కలగజేసేదనో. నువ్వు పిరికితనంతో ఎటువంటి నష్టాన్ని కొని తెచ్చుకోవలసిన పని లేదు. నువ్వు పిరికితనంతో ఎంత మాత్రము కూడా చనిపోవలసినటువంటి పని లేదు. నీకు ధైర్యము కలగజేస్తాను. ఆ ధైర్యముతో నువ్వు ముందుకు వెళితే గనక ఎన్ని బాధలనైనా నువ్వు ఎదుర్కొంటావు, విజయాన్ని సాధిస్తావని దేవుడు తన లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దానికి సాదృశ్యం యోబు గారే. యోబు గారు ఎంతో భక్తి కలిగినటువంటి వాడు, ధైర్యవంతుడు. అన్ని పోయినా ధైర్యముగా ఉండగలిగాడు గనక రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, ఈ దినము మన వాక్య భాగము అనేక సమస్యల్లో ఉన్నవారు ధైర్యంగా నిలబడి ఆ సమస్యలను ఎదిరించగలగాలి అంటే ఏం చేయాలా? ఎవరు ధైర్యపరచబడతారు? వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. సామెతల గ్రంథంలో తెలియజేసినటువంటి మాట, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ప్రియులారా, ఈ దినము దేవుడు వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ధైర్యాన్ని కలగజేస్తాను అని. అయితే ఎవరు ఆ ధైర్యాన్ని పొందుకుంటారు అంటే, ఎవరైతే వాగ్దానం చేసిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే ఆ వాగ్దానాన్ని పొందుకుంటారు. అర్థమవుతున్నాయండి నా మాటలు? అర్థమవుతున్నాయా? ఒక వ్యాధి ఉంది, అర్థం కానటువంటి వ్యాధి. ఆ వ్యాధికి అనేక మంది చనిపోతున్నారనుకోండి. ఎవరైనా డాక్టర్ గారు వచ్చి ఈ వ్యాధిని నేను బాగు చేస్తాను అని ఒక బోర్డు పెట్టి కూర్చున్నారు. వెళ్ళిన వారందరూ బాగవుతున్నారు. అదే వ్యాధితో ఉన్నవాడు మా గ్రామంలోనికి డాక్టర్ వచ్చాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉంటే బాగవుతాడండి? బాగవుతాడా? వెళ్ళడో, బాగవడో. వెళ్ళకపోతే కనుక ప్రియులారా, అలాగనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు చెప్పిన మాట వినాలి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి బహు ధైర్యము కలుగుతుంది. ఎంత ధైర్యం అంటే, యోబును గూర్చి చెప్పుకున్నాం కదండి. యోబు గారు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఉన్నదంతా, సమస్తం. అసలే అది చదువుకుంటేనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 7,000 గొర్రెలు, అంతే కదండి. 7,000 గొర్రెలు ఒక్క దినాన్ని చనిపోని, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు, 10 మంది బిడ్డలు, వీళ్ళందరూ ఒక్క దినాన్నే పోగొట్టుకుంటే అసలు గుండాగిపోయి చచ్చిపోతారు ఎవరినైతే. అంతే కదండి. ఏదో చేసుకోకర్లేదు, గుండాగిపోయి చనిపోతారు. కానీ యోబు గారిలో ఉన్నటువంటి ధైర్యం ఎంత గొప్పదంటే, ఇక్కడ అంటారు, స్నేహితులు అంటారు ఒకసారి, నీ భక్తి నీకు ధైర్యము అంటే, స్నేహితులకు తెలుసు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ధైర్యాన్ని పుట్టిస్తుందని వారికి తెలుసు. అందుకని అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ధైర్యం పుట్టించలేదండి? పుట్టించింది గనకనే అన్ని పోగొట్టుకున్నా కానీ ధైర్యంగా ఉండగలిగాడు యోబు. ఆ ధైర్యము ఏం చేసిందంటే రెండంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి కారణమైంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో
అయ్యో ఉన్నదంతా కోల్పోయాం, ఉన్నదంతా పోగొట్టుకున్నాం, వ్యసనాల పాలైపోయి అనేకమైనటువంటి గేములాడుతూ అనేకమైనటువంటి వ్యసనాల్లో ఉన్నదంతా పాడు చేసుకున్నాం, ఇప్పుడు ఎలాగో అని బాధపడుతున్నావేమో. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, పోయినదంతా నువ్వు సంపాదించుకోవాలంటే ఒకటే మార్గం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. అప్పుడు నీకు బహు ధైర్యం వస్తుంది. ముందు ఆ ధైర్యం ఏం చేస్తుందంటే, పోయిన ప్రతిదీ కూడా నేను సంపాదించుకోగలను, పోయిన దాన్ని లెక్క పెట్టుకుని నేను చనిపోవడం ఏంటి అనే ధైర్యము నువ్వు కలిగి ఉంటే గనక నిన్ను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు భయభక్తులు కలిగిన వాడు గనక, యోబును గూర్చి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యంలో ఉంటుంది. భయభక్తులు కలిగిన వాడు గనకనే బహు ధైర్యముతో నిలవగలిగాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. రెండవ మాటను చూద్దాం ప్రియులారా. రెండవ మాట అంటే, మనము ధైర్యము కలిగి ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే, మొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవ మాట రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 'క్షమించండి అది కాదు, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఎవరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండగలరు అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు. కనిపెట్టుకోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సర్వసాధారణంగా మనం చెరువు వేస్తాం, ఆ 3 నెలలు లేకపోతే 4 నెలలు కనిపెట్టుకుని దాని కొరకు ఎలా వస్తుంది కనిపెట్టుకుని చక్కగా ఎదురు చూస్తూ ఉంటాం. వ్యవసాయం చేసిన అంతే, అది పండేంత వరకు కనిపెట్టుకుంటాం. అలా ప్రతి విషయంలో ఏదైనా మా ఒక పని చేస్తే ఆ పని ఎటువంటి ఫలాన్ని ఎటువంటి ఫలితాన్ని మనకు ఇస్తుందా అని కనిపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనము కనిపెట్టిన విధముగా అది సరి అయిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎవరైతే యెహోవా కొరకు కనిపెడతారో వారు తప్పకుండా ధైర్యపరచబడతారు, నిబ్బరముగా ఉంటారు. చెప్పాను కదండి, ధైర్యముగా ఉంటే గనక రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటామని. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు వారు, దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారు. మనం దేని కొరకు కనిపెడుతున్నాం? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎంతగానో కనిపెడతాం. అది వచ్చే వరకు ఏదైనా బస్సు కొరకు కానీ ట్రైన్ కొరకు కానీ చూస్తే ఒక్కొక్కసారి వాడతాం మనం మాట, కళ్ళు కాయలుగా చేస్తున్నాయంటాం. అసలు అత్తమాల చూపంతటే ఉంటుంది. అంటే కనిపెట్టడం అదే, ఎప్పుడు వస్తుంది ఇప్పుడు అది వచ్చేంత వరకు కనిపెడతాం. మరి దేవుని కొరకు మనం కనిపెడుతున్నామా? జాగ్రత్తగా పరిశీలన చేయాలా. మనం ధైర్యపరచబడాలా, సమస్యలను ఎదుర్కోవాలా, వ్యాధుల్ని ఎదుర్కోవాలా, వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోవాలా. అయితే వాటన్నిటిని ఎదిరించి మనము రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి మరలా పొందుకోవాలి అంటే ధైర్యముగా నిలబడగలగాలి. ఆ ధైర్యాన్ని మనం పొందుకోవాలంటే కనుక ఒకటేమో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవదేమో ఆయన కొరకు కనిపెట్టుకుని వారుగా ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టువా. అందరు వెళ్తున్నారు కదా అని ఆరాధనకి వెళ్ళొస్తే సరిపోదమ్మా, అందరూ చేస్తున్నారు కదా అని ఆ ప్రార్థన చేస్తే ఆ పాట పాడితే సరిపోదు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారుగా ఉండాలి. బుద్ధిగల కన్యకులు మనందరికీ తెలుసు. మొత్తం కన్యకులు ఎంతమంది అండి? 10 మంది కన్యకులు. 10 మంది వచ్చారు. 10 మంది కూడా డ్యూటీలు పట్టుకుని వచ్చారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికే 10 మంది వచ్చారు. వాస్తవానికి ఒకే పని మీద వచ్చారు, దేవుని కొరకే వచ్చారు. అంటే 10 మందిలో కూడా విశ్వాసం ఉంది, తెలుసమ్మా? 10 మందిలో విశ్వాసం ఉంది. నేటి దినాల్లో అనేక మంది భక్తి చేస్తున్నట్లుగా ఆ 10 మంది భక్తిగా చక్కగా దేవుని రాకడ కొరకు ఎదురు చూడడానికి వచ్చారు. అయితే వారిలో 5 మాత్రమే
ఆయన వచ్చేంత వరకు కనిపెట్టుకుని చూశారు. మొన్న 5 ఏం చేశారంటే, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అని కునికి నిద్రపోయారు. వాక్యంలో మాట ఇది మనందరికీ తెలుసు. పిల్లరా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలా. 10 మంది కూడా దేవుని బిడ్డలే, 10 మంది విశ్వసించినటువంటి వారే, 10 మందికి కూడా ఆయన వస్తాడని తెలిసినటువంటి వారే. అయితే 5 మాత్రమే ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారుగా ఉన్నారు. కనుక వారు ఏం చేశారంటే, ఆయనతో ప్రభువు రావడం జరిగింది, ఆయనతో ఎత్తబడ్డారు. ఎవరైతే కనిపెట్టుకుని ఉండకుండా ఉన్నారో వారు విడిచిపెట్టబడ్డారు. అప్పుడు వారి పరిస్థితి ఉన్నదండి, అయ్యా మేము కొట్ల దగ్గరికి వెళ్ళి నూనె కొని తెచ్చుకోవాలా, మీలో నూనె ఉంటే కొంచెం వేయండి, లేకపోతే అంటే వారు వేస్తారా? ఎంత భయపడిపోయారంటారు. అంటే ఆ భయానికి, ఆ వణికిపోవడానికి, ఆ పిరికితనానికి గల కారణం ఏంటి? వారిలో కనిపెట్టే అనుభవం లేదు, దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం లేదు. ఆయన వచ్చినప్పుడు చూద్దాములే. చాలామంది అంతే. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఆశ్రయం చేసుకున్నాను కదా, చాలామంది భక్తి ఇలాగే ఉందండి. దేవునికి కానుక ఇచ్చేస్తున్నాను కదా, నేను కూడా ఆ లిస్టులో ఉండిపోయాను కదా, ఈ విధంగా ఉంటున్నారు. కానీ దేవుని రాకడ కొరకు, ఆయన కొరకు ఎదురు చూసేవారుగా, కనిపెట్టువారుగా చాలామంది జీవితాల్లో ఉండడం లేదు. కనిపెట్టుకుని ఉండడం అంటే ఇక వారికి ఎటువంటి ఆలోచన ఉండదు. ఆయన వస్తున్నాడు 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 అని అదే ఆలోచనలో, ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలో అలా సిద్ధపడి ఉంటాడు. కనిపెట్టుకుని ఉండడం అంటే అంతే కదండి. ఇప్పుడు బస్సు కొరకు మనం కనిపెట్టుకున్నాం, బస్సు వచ్చేటప్పటికి సామానం అంతా దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాం. అక్కడ వదిలేతామా? నిర్లక్ష్యంగా ఉండం. ఎందుకంటే బస్సు వచ్చేటప్పటికి లేకపోతే బాగోదని. అలాగనే దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే గనక, దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో, మన జీవితం ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో అదే విధముగా మన జీవితాలను కాపాడుకుంటూ కనిపెడతాము. కనుక ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటారో ఇక వారిలో భయం అనేది ఉండదో, ఆయన ధైర్యముగా దేవుని రాజ్యానికి కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనిపెట్టుకోకుండా నిద్రపోయి కునికినటువంటి ఆ 5 ఎంత భయపడిపోయారు, వణికిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారిలో కనిపెట్టుకునే స్వభావం లేదు. మనం ఏ స్థితిలో ఉన్నాం ఈ దినాన? లోకములో ఉన్న వాటిని కనిపెట్టే రీతిగా యెహోవా కొరకు కనిపెట్టువారుగా ఉన్నామా లేదా అని మనము పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే గనక తప్పకుండా మనము ధైర్యముగా ఉండగలుగుతాం. ఆయన రాకడ సమయంలో కూడా ధైర్యముగా ఎత్తబడతాము. కానీ ఇక విడిచిపెట్టబడి పిరిగితనముతో, భయముతో ఉండవలసినటువంటి పని ఉండదు. పిరిగితనంతో ఉంటే ఫలితం ఏంటో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పిరికి వారందరూ ఎక్కడ ఉంటారండి? పిరికి వారందరూ కూడా మండుచున్న అగ్ని గంధకాల్లో పాలు పంపులు పొందుతారని దేవుని లేఖనం తెలియచేస్తుంది. అప్పుడు ఎంత భయము ఆలోచన చేయండి. ఎందుకనంటే దేవుని కొరకు కనిపెట్టకపోవడమే ప్రాముఖ్యమైనటువంటి కారణం. ఆ కనిపెట్టినటువంటి 5 స్త్రీలు ఎత్తబడ్డారు. విడిచిపెట్టబడినటువంటి ఆ 5 కన్యకులు ఎంత రోదన చెంది ఉంటారంట, ఎంత భయపడిపోయి ఉంటారంట. కారణం ఏంటంటే వారు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండలేదు కనుక. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారందరూ ధైర్యము కలిగి ఉంటారు. దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దినం మనం ఎలా ఉన్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నామా లేదా మనం పరిశీలన చేయాలా. 3వ విషయాన్ని చూద్దాం. మనం ధైర్యపరచబడాలి అంటే కనుక దేవుడు ఈ దినం సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ జీవితంలో విసిగిపోయి అనేకమైన సమస్యలతో అయ్యో ఎందుకు బ్రతుకుతున్నానా అని వేదన చెందుతూ పిరికితనముతో లేనిపోని ఆలోచనలతో జీవిస్తున్న వారికి దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీకు ధైర్యము కలగజేస్తాను. నీవు చేయవలసిన పని ఏంటంటే నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు ధైర్యం కలుగుతుంది. నా కొరకు కనిపెట్టి ఎదురు చూడు, తప్పకుండా నీవు ధైర్యాన్ని పొందుకుంటావు. 3వ విషయాన్ని చూద్దాం.
ఎవరు ధైర్యాన్ని పొందుకుంటారో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఆయన అనేక ప్రాంతాలలో తిరిగి సువార్త చేస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది రోగులు ఆయన యొద్దకు వచ్చేవారు. ఆయన యొద్దకు వచ్చిన వారు అనేక మంది స్వస్థత పొందుకునేవారు. అయితే ఒక దినాన జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక పక్షవాయువు అంటే పక్షవాతంతో బాధపడుతున్నటువంటి, పెరాలసిస్ అంటారు కదా, అదే వ్యాధి. అయితే ఇప్పుడైతే పెరాలసిస్కి సరైనటువంటి మెడిసిన్స్ వచ్చి బాగుపడుతున్నారు, కానీ అప్పట్లో అది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. అటువంటి పరిస్థితుల్లో మంచము పట్టి ఉన్నటువంటి మరి ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, చుట్టూ జనంతో కిక్కిరిసిపోయింది. ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు, ఖాళీ లేదు. అయితే వారు ఎంత విశ్వాసముతో ఆ దినాన్ని చేశారో మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అక్కడ వారిని మరి ఆ పైకి ఇంటి కప్పు మీద తీసుకువెళ్ళి పైన ఉన్నటువంటి పెంకులు తీసి ఆ మంచంతో పాటు కిందకు దింపారు. ఇలారా అప్పుడు జరిగిన ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. కుమారుడా, ధైర్యముగా ఉండుము. ఎవరు ధైర్యముగా ఉండగలరంటే, విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు. ఎవరైతే విశ్వాసముతో దేవుని యొద్దకు వస్తారో తప్పకుండా వారు ఇక ధైర్యంగా ఉండగలరు. అది ఎటువంటి వ్యాధైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి సమస్య అయినా, చివరికి ఎటువంటి పాపములు పడి ఉన్నా సరే పాపములను క్షమించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. పాపాలు క్షమించడానికి కూడా ఒక అధికారం ఉండాలండి. ఎందుకంటే అవతలవాడు పాపాన్ని క్షమించాలంటే పాపము చేయని వాడై ఉండాలి. పాపం చేసిన వాడు ఎదుటివాడిని పాపాలు క్షమించగలడా? క్షమించలేడు. ఆయన పాపము లేనివాడు గనక, ఆయన పాపము లేనివాడని సాక్ష్యము పొందినటువంటి వాడు గనక, ఆయన యొద్దకు ఎవరైతే విశ్వాసముతో వస్తారో వారిని స్వస్థపరచడం మాత్రమే కాకుండా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ అర్థం కానిటువంటి వ్యాధులతో, సమస్యలతో, అనేకమైనటువంటి పాప రోగముతో బాధపడుతున్నావేమో. అయ్యో, నా జీవితం ఇంతేనా, నా జీవితాన్ని మెరుగుపరిచేవారు, బాగుపరిచేవారు లేరా అని ఒకవేళ వేదన చెందుతున్నావేమో. నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆయన యొద్దకు విశ్వాసముతో రాగలిగితే గనక నీ వ్యాధినంతటినీ తీసివేస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ పాపమును కూడా తొలగిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే అధ్యాయంలో 22వ వచనంలో కూడా మాట చూడమ్మా. 22వ వచనంలో, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి కూడా ఆమె ధైర్యముగా ఉండగలిగింది. అంటే ఎవరు ధైర్యాన్ని పొందుకోగలరు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే గనక, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ధైర్యాన్ని పొందుకుంటారు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండేవారు ధైర్యాన్ని పొందుకుంటారు. ఆయన యందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారు కూడా ధైర్యముగా ఉండగలుగుతారు. వాస్తవానికి ఈమె కూడా
చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతూ, ఒక దినం 2 దినాలు కాదు, లేకపోతే 1 నెల 2 నెలలు కాదు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతూ ఉన్నదంతా కూడా వ్యయపరుచుకుంది. ఇక స్వస్థపరచుకున్నటువంటి వారు ఎవ్వరూ లేరు. అనేక తిప్పలు పడ్డదంట, అనేకమైన వైద్యులను సంప్రదించింది. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఈ దినాన నువ్వు ఉన్నావేమో, నువ్వు భయపడవలసిన పని లేదు. అయ్యో, అనేకమైన మందులు వాడుతున్నానే, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నానే, అనేక చోట్లకు తిరుగుతున్నానే, ఎవ్వరు నా బాధను, నా వ్యాధిని తొలగించలేకపోతున్నారని బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, పిరికితనంతో ఉన్నావేమో. నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు ధైర్యపరచబడతావు. ఆ ధైర్యము వల్ల నీకు స్వస్థత అనేది కలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో, ఆ మాట చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఎంత గొప్ప సన్నివేశం అండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఇటువంటి సమస్యలతో, పిరికితనంతో చాలామంది ఉన్నారు. చాలామంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. వారి జీవితాల్లో చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఎందుకంటే ఉన్నదంతా పోయిన తర్వాత ఇక ఏం చేయాలో దిక్కు తోచినటువంటి స్థితిలో పిరికితనంతోనే వారి జీవితాలు ముగించుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ధైర్యము కలగజేసేదను. ఆ ధైర్యాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఈ వాగ్దానం నెరవేరాలంటే గనక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, సరిపోతుంది. నువ్వు ధైర్యపరచబడతావు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఇప్పుడు మనకే కాదండి, మన తరతరాలకు కూడా దేవుడు మేలు చేస్తాడు. తెలిసి మీకు, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. ఒక సన్నివేశం 2వ రాజుల గ్రంథంలో కనబడుతుంది. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 1వ వచనంలో చదవన్న మాట, 4వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. తర్వాత వచనం చదవమ్మా. ఎలీషా, నా వలన నీకేమి కావలెనో. చూసారా, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఈ వాక్య భాగాన్ని. ఆమె చెప్తుంది, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. అంటే అప్పుడు ప్రవక్తలకి శిష్యులు ఉండేవారు అన్నమాట. ఏలియాకి శిష్యుడేమో ఎలీషా అయితే, తర్వాత ఎలీషా ప్రవక్త తర్వాత ఎలీషాకి ఎవరంట, గెహాజీ శిష్యుడు. అయితే వారిలో ప్రవక్తల శిష్యులలో కొంతమంది నమ్మకంగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది నమ్మకాన్ని కోల్పోయి చాలా ఇబ్బందులకు గురైనటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రవక్తల శిష్యుడైనటువంటి ఇతను ఎటువంటి వాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, తాను యెహోవా యందు భయభక్తులు ఉన్న కారణాన్ని బట్టి తాను చనిపోయిన తర్వాత కూడా తన బిడ్డలను అడుగుతున్నాడు. తన బిడ్డలనంట ఆ యొక్క మరి దాస్యత్వానికి తీసుకుపోవడానికి అప్పులు వారు వచ్చి తీసుకుపోవడానికి చూస్తుంటే, మరి ఆ ప్రవక్తతో చెప్తుంది తన భార్య ఏమనంటే, నా యొక్క అప్పులు వాడు నా యొక్క 2 కుమారులను తనకు దాసులుగా ఉండడానికి పట్టుకొని పోతున్నారయ్యా అని ఎలీషాతో చెప్పినప్పుడు, అమ్మా నా వలన నీకు ఏమి కావాలేను. కారణం ఏంటో తెలుసా, ఆ ప్రవక్తల శిష్యుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక ఆ మేలు తన బిడ్డలకు కూడా కలగడానికి కారణమైంది. జాగ్రత్తగా వినండి పిల్లారా, మనము భయభక్తులు కలిగి ఉంటే, మనము కలిగి ఉన్నటువంటి భయభక్తులను బట్టి మన బిడ్డలు భయపడవలసినటువంటి పని లేదు. మన బిడ్డలు అప్పులు బాధల్లో కూరుకుపోవలసిన పని లేదు.
మన బిడ్డలు అనేకమైన ఇబ్బందుల్లో పడిపోవలసిన పని లేదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడే వాటి నుంచి విడిపిస్తాడు. దానికి రుజువు ఇదే. ఆ ప్రవక్తల శిష్యుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక తాను చనిపోయిన తర్వాత ఆ భార్య బిడ్డలు అప్పుల్లో పడిపోయినప్పుడు ఆ అప్పులు వాడు వచ్చి ఆ బిడ్డలను దాసత్వానికి బానిసలుగా ఉండడానికి తీసుకుపోతే చాలా భయంకరమైన పరిస్థితి. అప్పట్లో వారిని కఠినమైనటువంటి సేవలు చేయించుకునేవారు. ఆ అప్పుల కొరకు, అప్పు తీర్చే వరకు వారికి దాసులుగా ఉండవలసిందే. వారు పెట్టింది తిని వారికి కఠినమైనటువంటి సేవ చేయాల్సిందే. అటువంటి బానిసత్వానికి బిడ్డల్ని తీసుకుపోవడానికి సిద్ధపడుతున్న సమయంలో మరి ఆ ఎలీషా ప్రవక్తతో మొరపెట్టినప్పుడు నా వలన నీకు ఏమి కావాలేనో ఆ మాట ఎందుకు అడిగాడంటే ఆమె యొక్క భర్త, ఆ బిడ్డల యొక్క తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక వారి బిడ్డలను కూడా దేవుడు విడిచిపెట్టడో, వారిని భయపడేటట్లు దేవుడు చేయడు, వారిని కూడా దేవుడు ధైర్యపరుస్తాడు. అంటే అప్పులు వారు తీసుకుపోతున్నారని భయపడిపోతున్నటువంటి వారికి నీకు ఏం కావాలి అని అడిగితే ఎంత ధైర్యం కూడా చెప్పండి. వారికి ధైర్యం రావడానికి గల కారణం ఏంటి? ఆ ప్రవక్తల శిష్యుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రాముఖ్యమైనటువంటి కారణం. ప్రియులారా, అప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాట, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచేయమని చెప్పాను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. నూనె కుండ ఉంది, దాంట్లో కొంచెం నూనె ఉంది, అది తప్ప ఏమీ లేదన్నప్పుడు అప్పుడు ప్రవక్త ఏం చెప్తాడంటే, నీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి నీకు దొరకగలిగినటువంటి కుండలనే పోగు చేసి తెచ్చుకోండి. పోగు చేసి తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టి తలుపులు మూసి ఆ నూనె కుండ ఉన్న చూడండి, దానిలో ఉన్నటువంటి నూనెను ఆ వేరే కుండల్లో వేసి పోసి నింపండి అని చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట ప్రకారంగా వారు భయభక్తులు ఉంచడమే మాత్రం కాకుండా విశ్వాసం కూడా ఉంచారు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నారు వారు. విశ్వాసం కూడా ఉంచి ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి కుండలు పోగు చేసుకుని ఇంట్లో పేరు చేసుకుని అప్పుడు ఆ ఒక్క నూనె కుండలో ఉన్నటువంటి నూనెను వాటిలో వంచడం మొదలుపెట్టారు. ఆ కుండలన్నీ నిండిపోయే వరకు ఆ నూనె అలా వస్తూనే ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా కుండలు ఉన్నాయా అంటే ఇంకేమీ లేవని చెప్పారు. అప్పుడు ఆ నూనె నిలిచిపోయింది. అప్పుడు ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఈ నూనెను తీసుకుని వెళ్ళి, 7వ వచనంలో, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో నా బిడ్డలను అప్పుల వాడు తీసుకుపోతున్నాడే, బానిసత్వానికి తీసుకుపోతున్నాడు, నా బిడ్డలు బానిసలు అయిపోయారని ఎంతో భయముతో వణుకుతో ఉన్నటువంటి ఆమెను ధైర్యపరిచింది ఏంటంటే తన భర్త యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఆ ఒక కారణమే. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక అప్పులకు బాధపడాల్సిన పని లేదు, వాటి నుంచి దేవుడే విడిపిస్తాడు. వారు అప్పులు తీర్చుకోవడమే కాకుండా వారి బ్రతకడానికి కూడా పోషణనిచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా పరిశీలన చేసుకోవాలా. మనం ధైర్యముగా ఉండగలగాలంటే ఉన్నటువంటి అప్పులను బట్టి కానీ, వ్యాధుల్ని బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ కృంగిపోకుండా, పిరికివారం అవ్వకుండా, వాటి ద్వారా ప్రాణం మీదకి తెచ్చుకోకుండా ఉండాలంటే గనక, ధైర్యపరచబడాలంటే గనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కొరకు, ఆయన కార్యముల కొరకు కనిపెట్టువారముగా మనం ఉండాలి. ఆయన చేయగలడు అనే విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆ పిరికితనము నుంచి పోయి ధైర్యపరచబడి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ లోకంలో ఏదైనా సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా, బాధలు నిన్ను కృంగదీస్తున్నాయా, అయ్యో లేనిపోని ఆలోచనలు రప్పిస్తున్నాయా, ఎందుకు బ్రతుకుతున్నానో, చనిపోతే మేలు అనే ఆలోచనలు పుట్టిస్తున్నాయా, వాటన్నిటి నుంచి నువ్వు దూరపరచబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉంటే
దేవుడు ఈ లక్షణాలు 3 కలిగి ఉన్న వారితో ఈ దినము చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీకు ధైర్యమును కలగజేసేదను. ఆ ధైర్యమును నిలబెడుతుంది, ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఆ విధముగా దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుని ధైర్యపరచబడి దేవుడు అనుగ్రహించే 2 ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నాయనా. అవును ప్రభువా, నేటి దినాలలో నా తండ్రి అనేక మంది అనేక అప్పుల భారముతో నాయన, అనేక వ్యాధులతో, అనేక సమస్యలతో నాయన, అనేకమైనటువంటి ఇబ్బందులతో నాయన బాధలు పడుతూ, అయ్యో ఎందుకు జీవిస్తున్నానా, చనిపోతే మేలు అని చాలామంది జీవితాలను ముగిస్తున్నారు ప్రభువా. అది సరైనటువంటి మార్గము కాదు. నేను నీకు ధైర్యము కలగజేస్తాను, ఆ ధైర్యము నిన్ను నిలబెడుతుంది అని ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు ధైర్యాన్ని ఇస్తే నాయన దేవా, మేము బలపరచబడతాం, ఆశీర్వదించబడతాం నాయన. ఆ ధైర్యాన్ని పొందుకోవాలంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, నీ కొరకు కనిపెట్టుకునేవారుగా మేము ఉండాలని, నీ యందు విశ్వాసం ఉంచేవారుగా మేము ఉండాలని వాక్యము ద్వారా మీరు తేటగా మీరు మాట్లాడారు ప్రభువా. ఈ లక్షణాలు మేము కలిగిన ప్రభువా, నీ ద్వారా ధైర్యపరచబడి నీ నిత్య రాజ్యానికి వారసులుగా నీ ఆశీర్వాదాలు పొందుకున్న వారుగా మేము ఉండడానికి తగిన సహాయము దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.